స్వామి 60 సిద్దిపేట. ఏలేరు వరద ముంపు కాస్త నెమ్మదించినా ఇబ్బందులు తగ్గడం లేదు. సముద్రంలో కలిసేందుకు దిగువకు కదులుతున్న నీరు నాగులాపల్లి, రమణక్కపేట, రాయుడుపాడు, మల్లవరం రైతాంగాన్ని నట్టేట ముంచింది. గొర్రెకొండ వాగు గండిపడడంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. గ్రామాల రహదారులు కూడా పలుచోట్ల నీరు చుట్టుముట్టడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు నావల సాయంతో ప్రజలకు రహదారి ఏర్పాట్లు చేశారు. 2 నెలలకు పైగా పంట కాలం పూర్తయిందని, ఇటువంటి తరుణంలో తమ పొలాలు నీట మునిగి కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడడంతో పూర్తిగా నష్టపోతున్నామంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి దీనావస్థలపై సదరు రైతులతో కలిసి మా కాకినాడ ప్రతినిధి దురాని మరిన్ని వివరాలు అందిస్తారు. పైనుంచి వస్తున్న నీరు ఈ గండ్లు కొట్టుకుంటూ ప్రస్తుతానికైతే నిన్నటి వరకు గొల్లప్రోలు రకరకాల ప్రాంతాల నుంచి దిగువకు వస్తున్న నీరు ప్రస్తుతం అయితే కనుక సముద్రంలో కలిసేందుకు ఒడివడిగా అడుగులేస్తూ ప్రస్తుతం గొర్రిగండి కాలువ గండి కొట్టడంతో ఈ నాగులాపల్లి, రమణక్కపేట రైతాంగం తీవ్ర అంటే ఇక్కట్లు పడుతుంది. వేలాది ఎకరాలు పంట నష్టం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ పంట అంతా ప్రస్తుతం మునక ఈ రైతులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళ బాధలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం మా ఊరు రమణక్కపేట గ్రామం వచ్చేసి మొత్తం 1400 ఎకరం అండి. అగట్టు వరి అంతా వరి ఉత్సవండి. శుభ్రంగా ఇది దాదాపు నెల రోజులు పెట్టి కురుస్తున్న వానలకి ఇది మునిగిపోవడం జరిగిందండి. గత 10 రోజుల నుంచి మొత్తం మునిగిపోయిందండి. ఇంకా వరద వచ్చేసి ఇంకా ఎవరో వచ్చేవాళ్ళు చూసి అధికారులు కానీ ఇక్కడ నాయకులు కానీ మేము 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నాం అండి మా పవన్ కళ్యాణ్ గారిని. ఈరోజు వచ్చి భరోసా ఇవ్వలేదండి ఆయన. ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే ఇది ప్రకృతి విపత్తు. ఇది ప్రభుత్వం నిన్న కూడా ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చినప్పుడు ప్రకృతి దాన్ని మనం అరికట్టలేం కానీ ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని హెక్టార్ 25 ప్రకటించారు. దీనిపైన మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇన్సూరెన్స్ ప్రకటించాలండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి చూసి భరోసా ఇవ్వాలి కదండి. ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఈ అన్ని మునిగిపోయి ఇళ్ళన్నీ మునిగిపోయాయి. ఈ రోజు కొంచెం తేలే వీళ్ళు వెంటకి ఇక్కడ మాకు దిగ్గించుకున్న ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ భరోసా ఇవ్వాలి కదా. మాకు మీకు జబర్దస్త్ టీములు ఇవన్నీ తిరిగాయి. ఆది గారు, సుధీర్ వీళ్ళందరూ తిరిగారు. ఇవాళ ఎవరికైనా పట్టాడు మాకు. మేము లోకల్ వదిలించుకుని ఎక్కడో హైదరాబాద్ ఉన్న వాళ్ళు నెగ్గించుకున్నాం. మరి ఇవాళ వచ్చి మాకు భరోసా ఎవరు ఇవ్వలేదండి. ప్రస్తుతం కనుక రైతులు తమ శాసనసభ్యులు ఇక్కడ లేరు అనుకుంటున్న వాస్తవానికి అయితే కనుక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా స్వయంగా సమీక్షలు జరుపుతూనే ప్రతి రైతుని అంటే నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు తమ ఎమ్మెల్యే వెంట ఇక్కడ నిలబడి తమకు భరోసా ఇస్తే బాగుందనే ఒక మాట వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అయితే కనుక నష్టపోయిన ప్రతి రైతుకి హెక్టార్కి 2,25,000 ఇస్తానంటుంది. అలాగే ఈ గృహానికి కూడా 10,000 మనిషికి 10,000 సాయం చేస్తానంటుంది. అంటే ఇళ్ళు అయితే ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి. ఇటువంటి పరిణామంలో రైతులైతే కనుక ప్రస్తుతానికి 90 రోజుల పంట 130 రోజుల పంట కాలంలో ఇప్పటికే 60-70 రోజులు అయిపోయినాయి అని, ఇంకా కేవలం ఒక దఫా మందు జల్లితే సరిపోతుందని, ఇటువంటి టైంలో నష్టం మాత్రం తమకు తీవ్రంగా కనిపిస్తుందని, అంటే తాము పెట్టుబడే ఎకరానికి 30,000 పైన ఉందని, ఇటువంటి టైంలో తమకు ప్రభుత్వం ఇచ్చే తక్కువ సాయం మాత్రం తమకు ఏమాత్రం మేలు చేయలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రైతుల ఆవేదన గమనిస్తే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. కేవలం శాసనసభ్యులు అక్కడ రాలేదనే కాదు, ఇది ప్రకృతి విపత్తు. ఈ విపత్తు నుండి తప్పించుకోవడానికి ప్రస్తుతం అయితే కనుక సముద్రం పెరుగుతుంది. మరో 2 రోజులు ఆగితే గానీ ఈ నీరు సముద్రంలోకి మళ్ళీ అవకాశం లేదు. ఈ లోపల ఈ ఒడిదుబ్బులన్నీ నీట మునగడంతో కుళ్ళిపోయే ప్రమాదం ఉన్న రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్ దురాని, రమణక్కపేట. ఏలేరు వరద ముంపు పైనుంచి